అందరికీ నమస్కారం. జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు భగవంతుడు తెలియజేసిన త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు భగవద్గీతని చదువుకోవడం జరుగుతుంది. భగవద్గీతలో సాంఖ్యయోగంలో 63వ శ్లోకం గురించి ఈరోజు వివరించి తెలుసుకుందాం. క్రోధాత్ భవతి సమ్మోహాత్ శృతి విభ్రమః శృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ శ్లోకము ప్రకృతి గురించి తెలియజేశారు. భావము: క్రోధము వలన సమ్మోహము కలుగును, సమ్మోహము వలన శృతి భ్రమించుట వలన బుద్ధినాశనము, బుద్ధినాశనము వలన భ్రష్టత్వము పొందుట కలుగును. ఇంకొంత వివరంగా చూస్తే ఇక్కడ స్వామివారు ఏం చెప్పారంటే, గుణచక్రమందు గల గుణములలోనికి మనస్సు ద్వారా విషయము పోయి చేరిన వెంటనే, ఇక్కడ ఏం చెప్పారంటే గుణచక్రమందు గల గుణములన్నీ గుణచక్రమందు ఉంటాయని మనం భగవద్గీతలో అంతకుముందు తెలుసుకున్నాం కదా. ఆ గుణచక్రమందు గల గుణములలోనికి మనస్సు ద్వారా విషయము పోయి చేరిన వెంటనే అందులోని గుణములు కథలను మొదలుపెట్టును. మొదటిది కోర్కె, రెండవది కోపము. అట్లే ఇతర లోభ మోహ మద మత్సరములను గుణములు కల్గుచుండును. విషయమునకు తగిన గుణము వచ్చిన వెంటనే ఇతర గుణమును ఆలోచించుట మాని ఆ వచ్చిన గుణమందే సమ్మోహుడై నిలుచును. కొద్దిసేపటికి ఆ గుణమునందు యోచించు జ్ఞప్తి కూడా లేకుండా చిత్తము నిర్ణయించును. ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ విషయమునకు తగిన గుణము వచ్చిన వెంటనే ఇతర గుణమును ఆలోచించటం మానివేస్తాడు మానవుడు. ఆ వచ్చిన గుణమందే సమ్మోహుడై నిలిచిపోవును. ఆ నిలిచిపోయినప్పుడే ఆ కొద్దిసేపటికి ఆ గుణమునందు యోచించు జ్ఞప్తి కూడా లేకుండా చిత్తము నిర్ణయించును. గుణము వలన యోచనలు మొదలైతే చిత్తము నిర్ణయిస్తుందంట. ఇక్కడ యోచించు జ్ఞప్తి కూడా లేనందు వలన బుద్ధి యొక్క పనితనమేమీ లేకుండా పోవును. ఇక్కడ బుద్ధి యొక్క పనితనమేమీ లేకుండా పోతుందంట. బుద్ధి పనితనము లేకుండా పోయిన దాని వలన మానవుడు విచక్షణారహితుడై, బుద్ధి యొక్క యోచన లేకుండా పోయినందువలన మానవుడు విచక్షణారహితుడై కర్మ ప్రకారము పనులు చేయుచు కర్మబద్ధుడగుచున్నాడు. ఒక విషయము జ్ఞానేంద్రియముల ద్వారా లోపలికి పోయినప్పుడు మనస్సు ద్వారా బుద్ధికి చేరును. జ్ఞానేంద్రియముల ద్వారా లోపలికి పోయినప్పుడు మనస్సు ద్వారా బుద్ధికి చేరును. మనస్సే కదండి అన్ని విషయాల్ని లోపలికి చేరుస్తుంది. అట్లా బుద్ధికి చేరునంట. బుద్ధి గుణముల ద్వారా యోచించును. బుద్ధి మనకున్న గుణముల ద్వారా ఆలోచిస్తుంది. బుద్ధి యోచించిన విషయమే కర్మ ప్రకారము చిత్తముచే నిర్ణయించబడుతుంది. బుద్ధి అనేక విధములుగా యోచించిన తర్వాతే ఈ చిత్తముచే నిర్ణయించబడుతుంది. పై 2 శ్లోకములు సాధారణ మానవుని యందు జరుగు వివరములను తెలియచేసినవి. యోగిగా మారువ అనే విషయము కింద శ్లోకంలో మిగతా శ్లోకంలో చూసుకుందాము. ఇదంతా ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పింది సాధారణ మానవుడు యందు జరిగే వివరము. జ్ఞానేంద్రియములు ద్వారా విషయము మనస్సు గ్రహించి బుద్ధికి తెలిపితే ఆ బుద్ధి అనేక విధములుగా ఆలోచించిన తరువాత చిత్తము బుద్ధి అనుమతి లేకుండా చిత్తము నిర్ణయించును. అక్కడ చిత్తము నిర్ణయించిన వెంటనే ఆ కార్యము జరుగుతుంది. అది కర్మ వలన కార్యము జరుగుతుంది. ఇది సామాన్య మానవుడి పట్ల జరుగుతుంది. కానీ
ఇక్కడ ఏం చేశారు? యోగిగా మారిన, జ్ఞానము తెలుసుకొని యోగిగా మారిన వాని విషయము ఎలా ఉంటుంది? సామాన్య మానవుడు కర్మ ప్రకారం ఇలా జరుగుతుంది అని తెలియజేశారు ఈ శ్లోకంలో. కానీ జ్ఞానము తెలుసుకొని యోగిగా మారిన అతని వివరము ఎలా ఉంటుంది అనేది మిగతా శ్లోకంలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.